హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి దోసకాయ కుర్మా. ఈ దోసకాయ కుర్మా 10 నిమిషాల నుంచి 15 నిమిషాల్లో చాలా ఈజీగా చేసేసుకునే రెసిపీ అండి. ఈ కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా మనకి చపాతీ కానీ, రైస్ కానీ, దోశల్లోకి కానీ దేంతో తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎక్కువగా చాలామంది దోసకాయతో పప్పు కానీ, పచ్చడి కానీ చేస్తూ ఉంటారు కదా! అలా కాకుండా ఇలా దోసకాయతో కుర్మా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దోసకాయ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి నేను ఒక దోసకాయ తీసుకున్నానండి. ఇది ఒక కేజీ వరకు ఉంటుంది. కానీ దీనిలో హాఫే నేను యూస్ చేస్తున్నాను. దానిపైన ఉన్న తోలు తీసేసుకొని చక్కగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ ముక్కల్లో నేను కొన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. నేను ఒక హాఫ్ కేజీ వరకు ముక్కలు మాత్రం కట్ చేసుకున్నాను, లోపల ఉన్న విత్తనాలను తీసేసి. మీరు దోసకాయని కట్ చేసుకునే ముందే దోసకాయ లోపల ఇత్తనాలు కానీ, దోసకాయ కానీ చేదుందేమోనని ఒక్కసారి చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను 3 టమాటాలు తీసుకున్నాను. వీటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని, బాండీ హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినపప్పు. ఇది ఒక్కసారి కలిపేసుకొని ఈ పప్పులు కొంచెం వేగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, వీటిని కూడా ఒక్కసారి కలుపుకొని ఈ ఆవాలు చిటపటలాడుతూ ఉన్నప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకోవాలి. దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 5 పచ్చిమిర్చిని కూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ అన్నింటినీ కూడా కలుపుకొని కొంచెం వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. కరివేపాకు పెద్దగా ఉన్నాయి కదా ఆకులు, అందుకని కట్ చేశానండి. ఇలా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత తాలింపు మొత్తము కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇది మనం వేయించుకునేటప్పుడు స్టవ్ ఫ్లేము మీడియంలో పెట్టుకొని వేయించుకోండి. ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని వేయించుకోండి. మనకి తాలింపు మొత్తము కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మొత్తం మనకి తాలింపు కొంచెం వేగిపోయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్టు ఆ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న దోసకాయ ముక్కలు మొత్తము కూడా వేసేసుకోవాలి. ఇలా దోసకాయ ముక్కలన్నీ వేసేసుకోండి. వేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. మనకి దోసకాయలో ఉన్న వాటరు కొంచెం బయటికి వచ్చి కొంచెం ఉడకతీయండి. మరి పూర్తిగా ఉడకవలసిన అవసరం లేదు. మధ్య మధ్యలో మనం మూత పెట్టుకుంటూ కొంచెం సేపు దోసకాయలను ఉడకనిద్దాము. ఇవి ఉడికిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో ముక్కలు మనం నాటువి తీసుకుంటే కనుక త్వరగానే మగ్గిపోతాయండి. వీటిని వేసుకున్న తర్వాత కూడా కొంచెం సేపు మూత పెట్టి ఈ టమాటాలు మగ్గే వరకు కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుతూ ఉండాలి. ఇలా టమాటాలు మగ్గే వరకు చేసుకోవాలండి. ఇలా చేసిన తర్వాత టమాటా మొత్తం మగ్గిపోయింది కదా! ఈ టమాటా మగ్గిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే పావు టీ స్పూన్ గరం మసాలా, అలాగే మనం కొబ్బరి పొడి కూడా వేసుకోవాలండి. నేను కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. మీకు కావాలంటే పచ్చి కొబ్బరి ఉంటే కనుక పచ్చి కొబ్బరి, నువ్వులు కలిపి గ్రైండ్ చేసుకొని
ఆ వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా వాటర్‌లో మీరు గ్రైండ్ చేసుకుంటే గనక అది కారప్పొడి ఇవి మసాలాలేసాం కదండీ! అదంతా కొంచెం కలుపుకొని నూనెలో ఫ్రై అయిన తర్వాత ఆ మసాలాని యాడ్ చేసుకోవాలి. కొబ్బరికి బదులు మీరు కావాలంటే జీడిపప్పు, కొబ్బరి కూడా గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే గసగసాలు, కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అవన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క 5 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ, కలుపుకుంటూ ఆ వాటర్ ఎగిరిపోయే వరకు ఉంచాలండి. ఇప్పుడు ఒక్కసారి ఉప్పు సరిపోతే గనక కొంచెం ఈ టైంలో సాల్ట్‌ని కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని, దీనిలోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకొని, కలిపేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టేసి ఉంచుదామండి. అప్పుడు మనకి నూనె మొత్తము కూడా కొంచెం పైకి తేలుతుంది. అలా వచ్చిన టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్‌లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ కుర్మా రెడీ అయిపోతుందండి. ఇది రైస్‌తో కానీ, లేదా చపాతీ కానీ, అలాగే దోసలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.